హాయ్ ఫ్రెండ్స్, మీరు గమనించారా? మన ఛానల్ పేరు మారింది. జేకే స్ఫూర్తిగా కొనసాగిన మన ఈ జర్నీ ఇప్పటి నుంచి స్ఫూర్తి వేదికగా కంటిన్యూ అవుతుంది. ఈ పేరు ఎందుకు మార్చాను అన్న ఈ డీటెయిల్స్ మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఇప్పటి విషయానికొస్తే, ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల్ని చెక్ చేస్తున్నారు. జనరల్‌గా అబ్బాయికి సెక్యూర్డ్ జాబ్ ఉందా? లేదా? గుణవంతుడా? కాదా? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివి చెక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పారామీటర్స్ ఇంకొన్ని యాడ్ అయినాయి. హ్యూమన్ రిలేషన్స్ అన్నీ డబ్బుతో మొదలవ్వవు. కానీ చాలా రిలేషన్స్ మాత్రం డబ్బు వల్లనే నిలబడుతున్నాయి. అబ్బాయిలు పెళ్లి చేసుకునే ముందు ఏమి చెక్ చేసుకోవాలి లాంటి విషయాలు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చదువు అయిపోయి ఫస్ట్ జాబ్ రాగానే 40స్‌లో ఏం చేయాలి? 50స్‌లో ఏం చేయాలి? ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలి అని ఆలోచించగలుగుతున్నారు అంటే ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి? అలాగే ఇప్పుడొస్తున్న సంవత్సరానికి లక్షల రూపాయలని, కోట్లు సంపాదించాలి అని అనుకుంటున్నాడంటే తనకి ఎంత కన్‌స్ట్రక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ ఉండాలి? అందరిలాగా కాకుండా తన డైరెక్షన్‌లోనే వెళ్తూ ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా సరే వాటిని అధిగమించి తన పాత్రలో తను వెళ్ళగలుగుతున్నాడు అంటే ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి దానికి. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ హ్యాబిట్స్. మరి ఈ మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఉన్నాయా? లేవా? అని తెలిపే ఒకే ఒక్కటి ఏంటి అంటే క్రెడిట్ స్కోర్. వచ్చిన మనీని ఎలా స్పెండ్ చేస్తున్నాడు? తీసుకున్న లోన్స్ ఏంటి? తీర్చేసిన లోన్స్ ఏంటి? ఇప్పుడున్న లోన్స్‌కి ఈఎంఐస్ ఎలా పే చేస్తున్నాడు? లేట్ పేమెంట్స్ ఏమైనా చేస్తున్నాడా? పెనాల్టీస్ ఏమైనా కడుతున్నాడా? ఎన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాడు? ఇలాంటివన్నీ కూడా ఆ క్రెడిట్ స్కోర్ చెప్తుందన్నమాట. వచ్చిన సాలరీ మొత్తం కూడా ఈఎంఐస్‌కి, బిల్స్‌కి అయిపోతుంటే ఇక ఎంత పెద్ద సాలరీ అమౌంట్ వచ్చినా ఏం ఉపయోగం ఉంటుంది? అలాంటి వాళ్ళకి పిల్లనిస్తే ఇక ఫ్యామిలీని ఎలా రన్ చేస్తాడు? పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే లోన్ ఎలా శాంక్షన్ అవుతుంది? ఇంత తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు. ఆ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లే. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి జాబ్ కరెక్ట్‌గా చేయగలడా? లేదా? సో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆడపిల్లల పేరెంట్స్‌కొస్తున్నాయి. ఇలా ఇలా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండి ఎంత అందగాడైనా, ప్రాపర్టీస్ ఉన్నా, లేదా క్వాలిఫైడ్ అయినా, ఇంటెలిజెంట్ అయినా సరే కేర్ చేయట్లేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. ప్రాపర్టీస్ కోసమని లోన్స్ తీసుకోవటం ఏమి తప్పు కాదే. కానీ ఆ లోన్ తీసుకునే టైంకి ఎలా పే చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో అబ్బాయిలు జాగ్రత్త పడండి. పెళ్లి చేసుకునే ముందు ప్రొఫైల్, ఫోటోషూట్, సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటారు కదా! వాటితో పాటుగా ఫైనాన్షియల్ లైఫ్ కూడా సిద్ధం చేసుకోండి. సిబిల్‌కి వెళ్ళండి. మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పులుంటే, ఏమైనా మిస్టేక్స్ జరిగితే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. పెళ్లికి ముందు జాబ్ ఒక్కటే ఉంటే సరిపోదు. మీ బాధ్యతను చూపించే క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉండాలి. ఓకే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్ఫూర్తి వేదికని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.